అలాగే స్త్రీ బయటకు వచ్చింది. ఈ విధంగా వీళ్ళకి తక్కువ జీతాలతో వీళ్ళకి ఎక్కువ జీతాలతో ఇలా పారిశ్రామికీకరణ ముందుకు వెళుతూ వచ్చింది. ఈ క్రమంలో అది కాస్త ఎక్కడి వరకు రూపాంతరం చెందింది? ఇది ఒక ఫెమినిజం భావజాలంగా, ఇది ఒక హక్కుల భావజాలంగా, మాకు కూడా మగవాడికి సమానంగా, మాకు కూడా మగవాడికి ఈక్వల్ గా అంటూ కూడా ఈ ఫైటింగ్స్ అనేవి పెరుగుతూ వచ్చాయి. సమానత్వం కోసం పోరాటాలు జరుగుతూ వచ్చాయి. దీనికోసం చట్టాలు రూపొందించుకున్నాయి. అనేక దేశాలు ఇదే ఫైటింగ్స్ మధ్య ఇన్నేళ్ల పాటు అన్ని దేశాలు ఈ సమస్యలను ఎదుర్కొన్న దేశాలే. అంటే పారిశ్రామికవేత్తలకి లేబర్ కొరత తీర్చుకోవడానికి మొదలైన ఉద్యమాలు కాస్త మగవాడితో సమానత్వంగా వెళ్ళడానికి హక్కులుగా మారి అదే మగవాడికి ఉరితాళ్లుగా మారిన పరిస్థితి దాకా వచ్చిందన్నమాట. ఎందుకు అంటే ఇదే స్త్రీ కూడా బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉంటే అప్పుడు ఏం చేయాలి? మగవాడు ఇంట్లో భాగం కావాలి. ఒక్క పిల్లల్ని కనడం తప్ప మగవాడు ఇంట్లో అన్ని పనులు చేసేలాగా మగవాడి పరిస్థితి మారింది. అదే స్త్రీ బయటికి వెళ్ళిన స్త్రీ ఏం చేస్తుంది? మగవాడితో పాటు పని చేస్తూ తాను కూడా డబ్బులు తీసుకొస్తూ మగవాడికి ఈక్వల్ గా నేను ఉన్నాను అనే భావనలో ఈ యుద్ధం మగవాడి మీద ఇంకా తీవ్ర రూపం చేస్తుంది. అంటే ఇంకా హక్కులు ఇంకా హక్కులు ఇంకా మోర్ దాన్ ఈ ఫైటింగ్సే నడుస్తూ ఉన్నాయన్నమాట. ఇది మొత్తంగా లేబర్ కొరత కారణం కాస్త ఇది మహిళా కొరతగా మారింది.